హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో కాజు పన్నీర్ కర్రీ ఇంట్లోనే టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తానండి. అందులో 4 టీ స్పూన్స్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి హీట్ చేసుకొని మీకు నచ్చిన జీడిపప్పు పలుకులు వేసుకొని లో ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి. నేను జీడిపప్పు పలుకులు తీసుకున్నారు కదా, మీరు ఫుల్ జీడిపప్పు అయినా తీసుకోవచ్చు. ఇదే ఆయిల్లో ఒక పెద్ద ఉల్లిపాయ, చిన్నవైతే 3, పెద్దవైతే 2 టమాటాలు రఫ్ గా చాప్ చేసి వేసుకున్నాను. 2 చిన్న అల్లం ముక్కలు, 8 వెల్లుల్లిపాయలు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ పాటు మగ్గించుకోండి. 10 మినిట్స్ లోనే ఆనియన్స్, టమాటాస్ బాగా మగ్గిపోయి ఉంటాయి. పూర్తిగా చల్లారనిచ్చి ఒక మిక్సర్ జార్ లోకి తీసుకోండి. కర్రీ రెస్టారెంట్ టెక్స్చర్ రావడం కోసం నానబెట్టిన జీడిపప్పు పలుకులు, 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి. రుచికి సరిపడే సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీకు ఎంత వీలైతే అంత స్మూత్ గా గ్రైండ్ చేసేసుకోండి. కాజు పన్నీర్ కర్రీ కోసం వెయిట్ ఫర్ పార్ట్ 2 వీడియో నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.